అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రేషన్ బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ అక్రమ రవాణాను కుటీర పరిశ్రమగా మార్చుకొని అపర కోటీశ్వర్లవుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సులభంగా డబ్బు సంపాదించే దందాకు శ్రీకారం చుట్టారు. రేషన్ మాఫియా అడుగులకు మడుగులు వత్తుతూ వారిచ్చే కాసుల కోసం కక్కుర్తిపడ్డ కొందరు అధికారులు చేతివాటంతో కోట్ల రూపాయల విలువ చేసే సర్కారీ రైస్ రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వైనంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రతి పేదవాడు అతి తక్కువ ఖర్చుకి కడుపు నిండా వరి కూడా తినాలన్న ఏకైక లక్ష్యంతో స్వర్గీయ ఎన్టీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹1 బియ్యం పథకం ఇప్పుడు కొందరు మాఫియాగాళ్లకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఉమ్మడి ఏపీలోని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అడ్డదారిలో అక్రమంగా అప్పనంగా సంపాదించే వారికి కల్పతరువుగా మారింది. అక్రమార్కులకు కోట్ల రూపాయలు అందించే బిజినెస్ గా మారింది. ప్రతి నెల పేద ప్రజలకు ప్రభుత్వం టెన్షన్గా అందించే ఈ బియ్యం రేషన్ మాఫియాగాళ్ల చర్యలతో రాష్ట్ర సరిహద్దులు దాటుతూ వారికి సిరులు కురిపిస్తుంది. నింపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన రేషన్ బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రతి నెల 18,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం వస్తుండగా కర్నూలు జిల్లాకు 11,000 మెట్రిక్ టన్నులు, నంద్యాల జిల్లాకు 7,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జనే ధ్యేయంగా జీవించే కొందరు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ఓ పెద్ద మాఫియాగా మారి రేషన్ బియ్యం అక్రమ తరలింపును ఓ పెద్ద వ్యాపారంగా మార్చారు. ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగం కొందరు అధికారుల చేతివాటంతో 7 నుండి 10,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎల్లలు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మొదటి పాత్ర రేషన్ డీలర్లది. వ్యక్తిగత పలుకుబడితో, రాజకీయ అండదండలతో కొందరు రేషన్ షాప్ డీలర్లే అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తున్నారు. పేదవారికి పంచాల్సిన బియ్యాన్ని అనేక రకాల మార్గాలలో దోచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసి అదనంగా పెద్ద మొత్తంలో వెనకేసుకుంటున్నారు. మరికొందరు స్టాక్ పాయింట్స్ ను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్కడి నుండి లారీలు, ఆటోల్లో సరిహద్దులు దాటించేవారు రెండో కేటగిరీ. ఇక మూడో రకం విషయానికి వస్తే ప్రతి ఇంటికి తిరిగి వారి వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని అతి తక్కువకు కొనుగోలు చేసి రెండవ కేటగిరీ వారికి విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కేటగిరీలు వేరైనా వీరందరి టార్గెట్ మాత్రం రేషన్ బియ్యం అక్రమ రవాణే. అయితే వీరందరూ కూడా బియ్యాన్ని సేకరించి అమ్మి సొమ్ము చేసుకునే వారికి వీరి పాత్ర ఉంటుంది. అయితే మరికొందరు ఆ బియ్యాన్ని మిల్లులో ఆడించి వాటిని సన్న బియ్యంగా మార్చి కల్తీ చేస్తూ అదనంగా సంపాదించేవారు లేకపోలేదు. ప్రతి సంవత్సరం కూడా 1,72,000 కోట్ల రూపాయల నిధులతో బియ్యాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపుతుంది. రాష్ట్రాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ప్రతి సంవత్సరం 720 కోట్ల రూపాయల బడన్ పడతా ఉంది. వీటన్నిటినీ ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు అందజేస్తూ ఉన్నాయి. కానీ నిజంగా ప్రజలు వాటిని తింటా ఉన్నారా అంటే లేదు. నాణ్యమైనటువంటి రకం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అంతంత డబ్బులు పెట్టి 1,72,000 కోట్ల రూపాయల నిధులతో నాణ్యత లేని బియ్యాన్ని అందజేయడం వల్ల ఇక్కడ ప్రజలకు తినక అవి వ్యాపార వనరుగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మళ్ళీ తిరిగి ఇదే బియ్యాన్ని తీసుకుపోయి మళ్ళీ మిల్లుల్లో ఆడిచ్చి సన్న రకం బియ్యంగా మళ్ళీ ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితిని రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇది పెద్ద వ్యాపార వనరుగా వ్యాపార దందాగా, వ్యాపార ముఠాగా మారిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పక్క రాష్ట్రాలకి బియ్యాన్ని తరలించి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కేజీ దాదాపు 39 రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొని ప్రజలకు అందజేస్తున్నటువంటి బియ్యంలో
నాణ్యత ఉందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వాలు కానీ అటు అధికారులు కానీ వీటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి మరి మేలిమి రకం బియ్యాన్ని అందజేయడం ద్వారా మాత్రమే పౌష్టికాహారం పేదలకు అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా తక్షణమే వీటిని నివారించేటువంటి ప్రయత్నం చేయాలా. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారిపోయింది. ప్రతి మండలంలో 3-4 సిండికేట్గా మారి రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం ఇప్పుడు జిల్లా నుంచి అక్రమంగా తరలిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ రేషన్ బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి వెడుతుంది. కౌతాలం మండలం బాపురం చెక్పోస్ట్ నుంచి కర్ణాటకలోని సిరుగుప్ప, బళ్ళారి జిల్లాల్లోని రైస్ మిల్లులకు రేషన్ బియ్యం రవాణా జరుగుతుంది. చౌక దుకాణాల నుండి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు రూపాయికి కిలో కొనుగోలు చేస్తే వారి నుండి ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించేవారు కిలో 12 రూపాయలకు కొనుగోలు చేసి స్టాక్ యార్డ్ వ్యాపారులకు కిలో 20 రూపాయలకు అమ్మకం చేస్తారు. అక్కడి నుండి వాటిని ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు మరింత ఎక్కువగా అమ్మకాలు చేస్తున్నారు. రేషన్ బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అక్రమ బియ్యం వ్యాపారం చేసేవారికి ఓ వరంలా మారింది. రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకొని మరీ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు, గోదాం అధికారులు కూడా వీరికి సహాయం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నేతని స్వయంగా ఈ దందాను ఓపెన్గా చేసేవారు. ప్రస్తుతం కూటమి నేతలు కూడా సిండికేట్గా మారి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈరోజు రేషన్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మాఫియాని అరికట్టాల్సినటువంటి అధికారులు నిద్రమత్తుల్లో మూలుగుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ హక్కుల పోరాట సమితిగా మేము దీన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఒక కేజీ బియ్యము కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేషన్ షాప్ కి రావడానికి దాదాపు 39 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీకి. సెంట్రల్ గవర్నమెంట్ 20 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ 12 రూపాయలు, వాణిజ్య పన్నుల శాఖ 5 రూపాయలు, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక 2 రూపాయలు, ఇట్లా అన్ని ఖర్చులు కలుపుకొని 39 రూపాయలు పర్ కేజీ పడుతుంది. రేషన్ షాప్ రావడానికి 39 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఫ్రీగా ఇద్దాము అని ఇస్తుంది. పేద ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యం క్వాలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తక్కువ ధరకి కేజీ మళ్ళీ ఒక 10 రూపీస్కి వేరే వాళ్ళకి అమ్ముకోవడం వల్ల అది మళ్ళీ దళారీ వ్యవసాయం చేరి మళ్ళీ రైస్ మిల్లుల్లో దాన్ని మళ్ళీ సోనల్లాగా చిన్నగా చేసి మళ్ళీ ఇదే పేద ప్రజల్ని మోసం చేసి అమ్ముతున్నారు. ఎవరిని అడగలేని పరిస్థితుల్లో నడిచిపోతుంది. కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం బహిరంగంగానే జరుగుతుంది. ఇలాంటి వ్యాపారం చేసే వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిస్తున్న రేషన్ మాఫియా లెక్క చేయటం లేదు. ఈ అక్రమ వ్యాపారంకి కొందరు అధికారుల పూర్తి సహకారం శ్రీరామ రక్షగా మారింది. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగింది. మరి తాజా పరిణామాలతో కింది పందికొక్కులకు అడ్డుకునేందుకు ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. పేదవాడు కడుపు నిండా వరి అన్నం తినాలన్న ఏకైక లక్ష్యంతో చౌక డిపోల ద్వారా 1 రూపాయికే కేజీ బియ్యం పథకానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. అయితే ఆ పథకం ఇప్పుడు కొందరి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా జిల్లా ఎల్లలు దాటించి తమ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనతో ఒక్కసారి రేషన్ మాఫియా భాగోతం బట్టబయలైపోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఇప్పుడు అధికారులు నిఘా పెంచారు. మరి ఈ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో అరికడతారా లేదా కేవలం టీకఫ్లో తుఫాను మాదిరిగా మిగిలిపోతుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాక తప్పదు. మరి కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.